నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద సందడి. ఆఖరి క్షణంలో సెంటర్ మార్పుతో ఆందోళనకు గురైన విద్యార్థులు. సిపిఎం ప్రజా కౌన్సిల్ కు అనూహ్య స్పందన. కార్పొరేషన్ను ఆర్థిక సంక్షోభంలో నెట్టే విధంగా బడ్జెట్ ఉందని ఆందోళన వ్యక్తం చేసిన పార్టీ నేత బాబురావు. ఫ్లైఓవర్ పటిష్టతపై జిల్లా కలెక్టర్ రిజ్వీ ఆరా. నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. నగరపాలక సంస్థ బడ్జెట్ కోతల బడ్జెట్ అని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబురావు విమర్శించారు. ఎవరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అధికారులు ఏకపక్షంగా రూపొందించిన బడ్జెట్లో ప్రజలపై భారాలు మోపేందుకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు. బడ్జెట్లో ఎలాంటి సంక్షేమం లేకపోగా సంక్షోభం మాత్రం పూర్తిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా కౌన్సిల్లో బాబురావు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ బడ్జెట్పై సిపిఎం ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజా కౌన్సిల్ నిర్వహించారు. ఈ ప్రజా కౌన్సిల్లో పాల్గొన్న పార్టీ ప్రధాన నగర కార్యదర్శి సిహెచ్ బాబురావు మాట్లాడుతూ స్థానిక ప్రజల భాగస్వామ్యం కానీ రాజకీయ పక్షాల అభిప్రాయాలను కానీ తీసుకోకుండా బడ్జెట్ రూపొందించడాన్ని తప్పుపట్టారు. అభివృద్ధిలో కోతలు విధించి సంక్షేమాన్ని విస్మరించారని ఆయన దుయ్యపట్టారు. పన్నుల భారాలు మాత్రం విపరీతంగా మోపారని ఆయన విమర్శించారు. ఖాళీ పన్ను నుంచి కళ్యాణ మండపం వరకు అన్నింటిపైన పన్నులు మోపటమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఈ బడ్జెట్ కార్పొరేషన్ను మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసే విధంగా ఉందని బాబురావు అభిప్రాయపడ్డారు. ప్రజా కౌన్సిల్కు అధ్యక్షత వహించిన టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉయ్యూరు సాంబిరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్కు రూపకల్పన చేసే ముందు ప్రజా సంఘాలతో కానీ అసోసియేషన్లతో కానీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కానీ చర్చించకపోవటం శోచనీయమన్నారు. బడ్జెట్ని మొక్కుబడిగా మార్చేసి ఎవరి అభిప్రాయాలకి తావివ్వకుండా నిరంకుశమైన పరిపాలన చేస్తున్నారు. స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారు. మరి అందుకే కనీసం బడ్జెట్కి ముందు ప్రజా సంఘాలతో కానీ పార్టీలతో కానీ ప్రజలతో కూడా చర్చించకుండా చేశారు. పన్నులు చెల్లించే ప్రజలకు మాత్రం అభిప్రాయం చెప్పే హక్కు లేదు. వాళ్ళ మీద పన్నులు మాత్రం రుద్దుతున్నారు. అందుకే ఈ స్థితిలో సిపిఎం పార్టీగా నగరపాలక సంస్థ బడ్జెట్ మీద ప్రజా కౌన్సిల్ నిర్వహించాం. వివిధ వర్గాల ప్రజలు దీంట్లో పాల్గొంటున్నారు. అందరూ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నగరపాలక సంస్థ తీరుతెన్నులు కూడా వ్యతిరేకించారు. కాబట్టి రాబోయే కాలంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో కలిసి విజయవాడ నగరపాలక సంస్థ యొక్క నిధులని సక్రమంగా వినియోగించుకోవడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందిస్తాం. 2 రెట్లు పెరిగే విధంగా బడ్జెట్ తయారు చేశారు. అదేవిధంగా నీటి పన్నులు 300% 3 రెట్లు పెరిగేటట్టుగా బడ్జెట్ తయారు చేశారు. టీ&ఓ లైసెన్సులు కూడా 150% నుంచి 180% పెరిగే వరకు ఈ బడ్జెట్లు అనేవి తయారు చేయడం జరిగింది. నిజంగా ఈ టీ&ఓ లైసెన్స్ అనేది మరి ఏ విధంగా ఈ హోటళ్ళు కానీ లేక మెడికల్ షాపులు కానీ ఇవన్నీ కూడా డేంజరస్ అనేది తెలియదు. మరి ఇవన్నీ కూడా డేంజరస్ అనే కేటగిరీలో ఉన్నాయి. అవి ఎవరికి ప్రమాదం, ఏ విధంగా ప్రమాదమో కూడా తెలియదు. కానీ వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఈ డేంజరస్ లైసెన్సులు మాత్రం వసూలు చేస్తున్నారు. ఈ సమావేశంలో పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. వన్ టౌన్లో కృంగిపోయిన రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని పాదచారులు, వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల వైఖరిపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వన్ టౌన్లో ప్రధాన రహదారి అయిన కెనాల్ రోడ్లోని
రోడ్డు కుంగిపోయి రోజులు గడుస్తోంది. ఈ రహదారిపై నిత్యం వేలాది మంది వాహన చోదకులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుంటారు. కెనాల్ రోడ్డు రోజురోజుకి కుంగిపోతున్నా అధికారులు చర్యలు మాత్రం చేపట్టడం లేదు. కుంగిపోయిన రోడ్డుకు సంబంధించి ఇప్పటివరకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. కుంగిన ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా బారికేడ్లను మాత్రం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. కెనాల్ రోడ్లో ఎప్పుడు ఏం ప్రమాదం సంభవిస్తుందోనని పాదచారులు, వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పరీక్షా కేంద్రాలకు దాదాపు విద్యార్థులంతా సకాలంలో చేరుకున్నారు. కాగా ఓ అంధ విద్యార్థినికి సహాయకులు అనుమతించకపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 147 కేంద్రాలకు గాను నగరంలోనే 80 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ను అమలు చేశారు. పరీక్షా సమయంలో విద్యార్థులు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు పలు రూట్లలో ప్రత్యేక బస్సులను నడిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పరీక్షల నిర్వహణకు అనువుగా విద్యుత్ కోత వేళల్లో సైతం మార్పు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్, త్రాగునీరు వంటి అన్ని సదుపాయాలను కల్పించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సిద్ధార్థ కళాశాల కేంద్రం వద్ద ఓ అంధ విద్యార్థిని పరీక్ష రాసేందుకు సహాయకుణ్ణి అనుమతించకపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. అధికారుల నిబంధనల పేరిట పరీక్షకు అవకాశం కల్పించలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మేము శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ మైత్రేయి 2 నుంచి వచ్చాం సార్. అయితే ఆ పాపకి కొంచెం ఐ ప్రాబ్లం. అయితే మా కాలేజీలో ప్రతిసారి 10 మినిట్స్ 15 మినిట్స్ ఎక్స్ట్రా ఇచ్చి రాపిస్తాము. ఆ పిల్లకి ప్రాబ్లం అని మాకు అందరికీ తెలుసు. అయితే మా ప్రిన్సిపల్ సారు కొంచెం సిఎస్ సార్ని పర్మిషన్ అడగమన్నారు. 10 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తారేమో అమ్మ కనుక్కోండి అని అన్నానని. సర్లే అని అడిగితే బోర్డు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటేనే ఇస్తామండి, లేకపోతే లేదు. ఈ ఎగ్జామ్ కాకపోయినా నెక్స్ట్ ఎగ్జామ్కి తెచ్చుకోండి, ఇస్తాము, మాకేం అభ్యంతరం లేదు అని అన్నారు. పర్వాలేదు సార్, రాస్తుంది. అంటే అంత ప్రాబ్లం ఏం కాదు. కొంచెం ఇటీవల లో బ్రిడ్జి ఫ్లైఓవర్ కింద పిల్లర్ల పెచ్చులు ఊడి వస్తున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలపై జిల్లా కలెక్టర్ ఎస్ఎం రిజ్వీ ఆరా తీశారు. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ జె రవిబాబు, ఉడా ఇన్ఛార్జ్ వైస్ చైర్మన్ పూర్తి సమాచారం అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. 8 ఏళ్ల క్రితం నిర్మించిన వంగవీటి మోహన్ రంగా ఫ్లైఓవర్ అప్పుడే మరమ్మతులకు నోచుకోవడంపై కలెక్టర్ ఎస్ఎం రిజ్వీ సంబంధిత అధికారులను వివరణ కోరారు. ఈ బ్రిడ్జిలోని ప్రధాన పిల్లర్ అడుగు భాగం దెబ్బతినటంతో 4 లక్షల వ్యయంతో యాంటీ క్లోజర్ ట్రీట్మెంట్, మైక్రో కాంక్రీట్ పనులను ఉడా ఇంజనీర్లు నిర్వహిస్తున్నారు. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన కలెక్టర్ ఫ్లైఓవర్పై పూర్తి సమాచారం అందచేయాలని ఉడా ఇన్ఛార్జ్ వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ జి రవిబాబును కోరారు. రవిబాబు ఆదేశాల మేరకు ఫ్లైఓవర్ పూర్తి సమాచారాన్ని ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేశారు. ఎల్&టీ కంపెనీకి నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చినప్పటి నుంచి ప్రస్తుతం జరుగుతున్న పనులపై కలెక్టర్కు వివరించారు. దుర్గగుడి నాణ్యాల మూట వ్యవహారంలో విచారణ అధికారిగా దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ సి చంద్రకుమార్ నియమించారు. గతంలో ఈవోగా చంద్రకుమార్ పనిచేసిన దృష్ట్యా ఆయన ఈ విచారణను సక్రమంగా నిర్వహించగలని భావించిన దేవాదాయ శాఖ కమిషనర్ బలరామయ్య ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దుర్గగుడి భవానీ దీక్ష మండపంలో అర్చకులకు దొరికిన కానుకల మూట వ్యవహారంలో విచారణ అధికారిగా ఏడీసీ చంద్రకుమార్ను దేవాదాయ శాఖ కమిషనర్ బలరామయ్య నియమించారు. విచారణ నిమిత్తం చంద్రకుమార్ 2-3 రోజుల్లో దేవస్థానానికి రానున్నట్లు సమాచారం. కానుకల మూట వ్యవహారంలో ఆలయ ఈవో రఘునాథ్ 4 ఋత్వికులను విధుల నుంచి తొలగించి సూపరింటెండెంట్ సత్యనారాయణ సస్పెండ్ చేశారు. పలువురు అర్చకులు 3 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి కమిషనర్ బలరామయ్యను కలిసి ఈవో అన్యాయంగా తొలగించారని వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ కానుకల మూట వ్యవహారంలో విచారణ చేయవలసిందిగా చంద్రకుమార్ను ఆదేశించినట్లు తెలిసింది. గతంలో ఆయన ఇక్కడ ఈవోగా బాధ్యతలు నిర్వహించినందువల్ల ఆయనను విచారణ అధికారిగా కమిషనర్ నియమించినట్లు తెలిసింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.